ఐ నో ఇట్స్ లేట్, కానీ ఈ సినిమా గురించి అండ్ ఈ సినిమా మనపై ఇచ్చే ఇంపాక్ట్ గురించి అయినా ఖచ్చితంగా ఈ వీడియో చేయాలని ఫిక్స్ అయ్యామావా. బిగినింగ్ నుండి స్టార్ట్ చేయాలి అంటే సత్యం సుందరం సినిమా పోస్టర్స్ అవి చూసి ఇవేంటి రెట్రో స్టైల్లో వింటేజ్ లుక్తో ఉన్నాయి అని అనుకున్నామావా. అదే టైంలో 96 సినిమా డైరెక్టర్ ఈ సినిమాకి డైరెక్టర్ అని తెలిసాక ఏదో ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూస్తామని అనిపించింది. ఆ తర్వాత మూవీ టీం టీజర్ రిలీజ్ చేశారు. లిటరల్లీ టీజర్ చూశాక కొంచెం సేపు మాటలు రాలేదు మావా. టీజర్కి అంత ఎందుకు ఫీల్ అయ్యా అంటే పర్సనల్గా నాకు కార్తీ పర్ఫార్మెన్స్ అంటే బాగా ఇష్టం. అందులోనూ ప్యూర్ హార్టెడ్ రోల్స్ అంటే కార్తీ నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేస్తాడు. టీజర్ చూసిన వెంటనే నాకు అర్థమైంది మావా, కార్తీ ఈ సినిమాలో సేమ్ అలాంటి ఒక కైండ్ ఆఫ్ ప్యూర్ హార్టెడ్ పర్సన్ రోలే చేస్తున్నాడు అని. ఇంకా చెప్పాలి అంటే టీజర్ చూశాక మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో చేద్దామని టైటిల్ ఫిక్స్ అయ్యి thumbnail కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామావా. కానీ నాకు అదే టైంలో ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఆ వీడియో రాలేదు. టీజర్ చూసే మన ఛానల్లో లాంగ్ వీడియో చేద్దామని అనుకున్నా అంటే మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఈ సినిమా కోసం ఎంత వెయిట్ చేశా అని. ఇంకా సినిమాలో సాంగ్స్ రిలీజ్ అయ్యాక, మెయిన్లీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక నేను ఫిక్స్ అయిపోయామావా 96ని కొట్టే సినిమా వస్తుంది అని. అదే మైండ్ సెట్లో ఉండి సినిమాకి వెళ్దామని చాలా ట్రై చేశా, కానీ ఈసారి కూడా ఎగ్జామ్స్ వల్ల కుదరలేదు. ఇంకా సర్లే అని ఓటీటీలో చూసామావా. మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఈ సోదు మాకు ఎందుకు చెప్తున్నామావా, నువ్వే థియేటర్లో చూడలేదు ఈ సినిమాని, అయినా రిలీజ్ అయ్యి చాలా రోజులు అయింది కదా అని. వస్తున్నామావా ఆ పాయింట్కి వస్తున్నా. అసలు మ్యాటర్ ఏంటి అంటే ఈ సినిమాని రిలీజ్ చేసిన ప్రతి ఏరియాలో ఎక్సెప్ట్ తమిళనాడులో తప్ప మిగతా అన్ని ఏరియాలో ఈ సినిమాకి మంచి అప్రిషియేషన్ వచ్చింది మావా. కానీ తమిళనాడు ఆడియన్స్ మాత్రం ఈ సినిమాని మన తెలుగు ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నంత అసలు రిసీవ్ చేసుకోలేదు. ఈ మాట నేను చెప్పింది కాదు, ఈ సినిమా డైరెక్టర్ ప్రేమ్ కుమారే ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్తూ అది తనని బాగా బాధ పెట్టిందని కూడా చెప్పాడు మావా. మనం అప్పుడప్పుడు క్యాజువల్గా టీఎఫ్ఐ ఫెయిల్డ్ హీర్ అని చెప్తూ అంటే సుందరానికి సినిమా గురించి, రీసెంట్గా రిలీజ్ అయిన స్వాగ్ గురించి మాట్లాడుకుంటాం కదా. తమిళ ఆడియన్స్ కూడా మనం అలా మాట్లాడుకోవడానికి ఏదో ఒక సినిమా ఉండాలి అని అనుకున్నారేమో మావా. ఈ సత్యం సుందరం సినిమాని ఆ లిస్టులోకి తోసిదబ్బారు. ఇది వాళ్ళకి ఫస్ట్ టైం ఏం కాదు మావా. శివకార్తికేయన్ మావీరన్ సినిమాకి కూడా ఇదే సిచ్యువేషన్. మావీరన్ సినిమాలో మంచి స్టోరీ, దాంతోపాటు మంచి స్టోరీ టెల్లింగ్ ఉన్నా కానీ అది బాక్స్ ఆఫీస్ పరంగా ఫ్లాప్ అయింది మావా. కానీ సత్యం సుందరం సినిమా అంత రూటెడ్గా ఉన్నా కానీ తమిళ వాళ్ళకి ఎందుకో నచ్చలేదు. నేను అందరినీ అనట్లేదు మావా, మోస్ట్ ఆఫ్ ద తమిళ్ పీపుల్కి ఈ సినిమా నచ్చలేదు అని టాక్. మేబీ కార్తీ గారు నాకు తెలుగు ఆడియన్సే ఎక్కువ ఇష్టం అని చెప్పినందుకేమో ఈ రివెంజ్. అదయ్యి చాలా ఇయర్స్ అయినా కార్తీ గారి 25th ఫిల్మ్ ఈవెంట్లో ఆ స్టేట్మెంట్ని సపోర్ట్ చేస్తూ ఒక స్టోరీ చెప్పాడు మావా కార్తీ. దానికి బాగా కాలినట్టుంది వాళ్ళకి. బట్ సత్యం సుందరం సినిమా లాంటి సినిమాని వాళ్ళు తీసుకోలేకపోయారు, కానీ మన తెలుగు ఆడియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో రిసీవ్ చేసుకున్నారు మావా. ఒక మంచి సినిమా వస్తే తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు అన్న స్టేట్మెంట్ ఊరికే వచ్చింది కాదు అని మళ్ళీ సత్యం సుందరం సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా చెప్పాలి అంటే మీమ్స్లో సత్యం సుందరం క్యారెక్టర్స్ని బాగా యూజ్ చేస్తున్నారు మావ. మనం ఈ వీడియో చేయడానికి కూడా అదే రీజన్, మన తెలుగు వాళ్ళు ఎప్పుడూ ఇలానే మంచి సినిమాల్ని ఆదరిస్తూ ఉంటారు అని, ఆదరిస్తారు అని. మనల్ని చూసి అయినా మిగతా వాళ్ళు తెలుసుకోవాలి మావ. మీరు కనుక ఇంకా సత్యం సుందరం సినిమాని చూసి ఉండకపోతే ఒక మంచి ఫీల్ గుడ్ సినిమాని మిస్ అవుతున్నారు. ఒకవేళ చూడాలి అన్న ఆలోచన వస్తే వెంటనే చూసేయండి మావ. ఇది మావ మన వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ఛానల్ కూడా చెక్ చేసి మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మావ. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు టీమ్ ఫిల్మ్ రీజన్ సైనింగ్ ఆఫ్.